పీకేశారు. వాళ్ళ జీవితాలు ఆ పంటల్లోనే అలాగే మంటల్లో కాలిపోతూ ఉంటే కూడా మీకేమాత్రం ఉండదు. మీరు మాట్లాడతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న రైతు వచ్చినప్పుడు 2400 రూపాయలతో మేము కొంటామని చెప్పి చాలామంది పెద్ద మనుషులు చూశాను నేను. ఈ జిల్లాలో కూడా మంత్రులు ఎమ్మెల్యేలు మేము కొంటాం ఎవరు లేదని చెప్పిన వాళ్ళని చూశాను నేను. రాష్ట్రంలో చూసా. జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఏం పని లేదంటే నిజమేనేమో అని జనాలు అనుకోలే. మీ యొక్క దొంగ బుద్ధులు వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఆఖరికి. ఎందుకంటే మళ్ళీ మీరు కొన్న పాపాన పోలే, ఈ నిమిషానికి కూడా మీరు కొనలే. అట్లాగే మా అరటి రైతులు రాష్ట్రం గురించి మాట్లాడుకోవాల్సి వచ్చి ప్రత్యేకంగా మా జిల్లా అనంతపురం జిల్లా నిరంతరం కరువులో ఉండే జిల్లా. అసలు దీర్ఘకాలికమైన వ్యాధి లాంటి జిల్లా ఇది. శాపం మాకిది ఈ జిల్లాకు. అయినప్పటికీ ఉన్న కొద్ది నీటితో జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన స్ప్రింక్లర్ ఇరిగేషన్ మెథడ్స్తో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హార్టికల్చర్లో మొట్టమొదటి స్థానంలో ఉందన్నా, లేక తలసరి ఆదాయం ఎక్కువ ఉందన్నా ఆనాటి రాజశేఖర రెడ్డి గారు, అటు తర్వాత వచ్చిన వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు సాగించిన వ్యవసాయ అనుకూల రైతు అనుకూల విధానాలు కాదా? ఆ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్లతోనే ఈ రోజున అనంతపురం జిల్లాలో, రాయలసీమ జిల్లాలో ఆ ఉచిత కరెంటు వల్లనే రాయలసీమ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు బతుకుతున్నారన్న విషయం ఆ మాత్రం నీకు అర్థం కాదు. రైతుకి ఏం చేయాలో? ధరల స్థిరీకరణ గురించి మీరు చాలా పెద్ద ఎత్తున మాట్లాడతారు. ఒక్క అబద్ధం చెప్పడం కాదు. అసలు ఎలక్షన్ల ముందైతే అసలు అబద్ధాలే మీ మేనిఫెస్టోగా బయటకు తెచ్చిపెట్టారు. ఈరోజు మాట్లాడే వాళ్ళు లేరు. ధరల స్థిరీకరణకు మీ దగ్గర ఫండ్ లేదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు డబ్బులు లేవని చెప్తారు. మీ విమానాల ఖర్చు ఎంతో చెప్పండి. అదేదో మననే ఏదో పెట్టుబడులు చేస్తారని చెప్పేసి ఆ స్విట్జర్లాండ్కి ఆయనకో పోతున్నాయి. మళ్ళీ విశాఖపట్నంలో పెడితే అది 4వది బహుశా నాకు గుర్తుకుంటే మీ నాయకత్వంలో 4వది. వచ్చిన డబ్బులు లేవు, పోయిన భూములు తప్ప. ఆ డబ్బులు ఏమొస్తాయి? మీసారి గట్టి పెట్టుబడులు వస్తాయని చెప్పారు మీరు. దానికోసం ఒక 300 కోట్లు ఖర్చు పెడుతుంది. అంతకుముందు అదేదో నమస్కారాలు పెడతామని దాన్ని ఏమంటారు అది యోగా డే అని చెప్పేసి అందరినీ ఇబ్బంది పెట్టి ఆఖరికి ఢిల్లీ వాళ్ళ కాళ్ళు మొక్కడం కోసం మీరు అప్పుడు ఒక 100-200 కోట్ల ఖర్చు పెడుతుంది. జిఎస్టీ ఏదో తగ్గిందంట. యాడ తగ్గింది వీళ్ళు చెప్పాలా? పేపర్ ఎవరు తగ్గింది చెప్పాలా? వినియోగదారునికి ఏ జిఎస్టీ దగ్గర ఇంతవరకు అదేదో జిఎస్టీ మీటింగ్ అని చెప్పి